ఆదిలాబాద్ ఆధిక్యం సాధించిన మున్సిపాలిటీని దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైంది. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జోగు రామన్నపై మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. తమకు కాకుండా ఎంఐఎం అభ్యర్థులకు మద్దతు తెలిపారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు వేసినట్టే అని రుజువైందని పాయల్ శంకర్ విమర్శించారు. మున్సిపాలిటీలో టిఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మూడు పార్టీలు. కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి ఓట్లు ఎంఐఎం కేసిండ్రు, టిఆర్ఎస్ పార్టీకి వేసినటువంటి ఓట్లు ఎంఐఎంకు వేసిండ్రు. ఈరోజు ఆదిలాబాద్ పట్టణ ప్రజలు నిండు మనస్తో భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించి 21 సీట్లు ఇచ్చిండ్రు. అప్రజాస్వామికంగా ఈరోజు ఆదిలాబాద్ ప్రజలు 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న కాదు, జోగు రామన్న నీకు చెప్తున్నా, జోగు రఫీకుద్దీన్గా నీ పేరు మార్చుకో. జోగు రఫీకుద్దీన్గా రేపటి నుంచి నీ పేరు మార్చుకో. ఆదిలాబాద్ ఓటేసినటువంటి ఓటర్ మహాశయులందరికీ ప్రత్యేకంగా శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాం. నీతి బాహ్యమైనటువంటి ఈ ఎన్నికల్లో, ఎందుకంటే ఎవరితో పొత్తు పెట్టుకున్నారో, ఎవరితో ఓట్లు వేయించుకున్నారో ఆదిలాబాద్ పట్టణ ప్రజలు గ్రహించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతూ, భారతీయ జనతా పార్టీ ఎందుకంటే మెజార్టీ కలిగినటువంటి, ఎక్కువ స్థానాల్ని ఇచ్చినటువంటి ప్రజలకి మేమిచ్చినటువంటి మాట ప్రకారంగా 49లో 21 స్థానాలను ఇచ్చినటువంటి ప్రజలకి మేము ఎన్నికల్లో చెప్పినటువంటి, ఎందుకంటే తూచా తప్పకుండా మేము పాటిస్తాం. అదే మాదిరిగా ఒక పక్క కాంగ్రెస్ కావచ్చు,